ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చూడబోతున్నాం. ఏంటదంటే పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, హూ ఈజ్ ద హోలీ స్పిరిట్, హూ ఈజ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఎవరు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి అని చెప్పి మనము ఒక్కొక్కసారి ప్రశ్నిస్తూ ఉంటాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మనకి ఒక్కొక్కసారి మన యొక్క మనసుకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఎందుకు అర్థం కాకపోవచ్చు అంటే మనము ఆయనని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా రాజ్యమును అర్థం చేసుకోవాలి కనుక. హల్లెలూయా. ఏం అర్థం చేసుకోవాలి? రాజ్యమును. అందుకనే మొట్టమొదటిగా మనము రాజ్యము అనగా ఏంటి, రాజ్యం యొక్క అంశము, రాజ్యం అంటే ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఒకవేళ ఆ యొక్క అంశాలు కానీ మీరు మిస్ అయినట్లయితే మన గత 3-4 వారాలుగా మనము ప్రతి సెషన్లో అదే మనము పాటించి ఉన్నాం, అదే మనము చెప్పుకొని ఉన్నాం. ఆ యొక్క అంశం నుంచి మనము పరిశుద్ధాత్ముని యొక్క అంశంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్ముడు ఎవరు? కొంతమంది ఏమని అనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు భాషలో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించేవాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనం కొంచెం వెరైటీగా, కొంచెం వియర్డ్గా అయిపోతాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒకవేళ మీరు అర్థం చేసుకుంటున్నట్లయితే, అలాగే అర్థం చేసుకున్నట్లయితే మన యొక్క ఆలోచన, మన యొక్క అర్థము కొంతవరకే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉట్టి అన్య భాషలు మాట్లాడడానికో, లేకపోతే నీ యొక్క ప్రవర్తనను మీరు ఏ రీతిగా అయితే మారిపోతుందని చెప్పి అనుకుంటున్నారో ఆ రీతిగా మార్చడానికైతే ఖచ్చితంగా రాలేదు. ఖచ్చితంగా ఆయనకి ఒక పని ఉన్నది. దాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో సరిగ్గా, అప్పుడు ఖచ్చితంగా మన జీవితము మార్చబడుతుంది. ఎందుకంటే నా జీవితము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో ఆయనని అర్థం చేసుకుంటేనే మారింది. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క క్రియలు భూలోకంలో జరగలేవు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రతిబింబిస్తున్నాడు. హీఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన పరలోక రాజ్యాన్ని ప్రతిబింబిస్తున్నాడు. అంటే అనగా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పరలోక రాజ్యము ఇక్కడ ఉందని. హల్లెలూయా. నమ్ముతున్నారా? అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు కరెక్ట్గా చెప్పాలంటే రాజు యొక్క ఆలోచనను, రాజు యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. అర్థమైందండి? మళ్ళీ రిపీట్ చేస్తున్న, జాగ్రత్త వినండి. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనని నెరవేర్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే భూలోకంలో జరుగుతుంది. ఎందుకు ఇది అంటే ప్రతి రాజుకు ఆ రాజుని యొక్క చిత్తాన్ని, ఆ రాజుని యొక్క ఆలోచనని విదేశంలో, వేరే ప్రాంతంలో ఆయన యొక్క ఆలోచనని నిర్వర్తించాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆయన్ని మన యొక్క భూమిలో గవర్నర్ అని చెప్పి పిలువబడుతుంది, లేకపోతే వైస్రాయ్ అని చెప్పి పిలువబడుతున్నారు. ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క పేరు ఇస్తూ ఉంటుంది. అలాగే పరలోక రాజ్యం యొక్క కర్తవ్యమును నెరవేర్చడానికి భూమిపైన ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఓకే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ఒక వ్యక్తి. ఎవరైనా వ్యక్తి. హీ ఈజ్ అన్ ఇండివిజువల్. ఆయన ఒక వ్యక్తి. ఆయనని ఎవరు పంపించారంటే రాజు పంపించాడు. ఎవరు పంపించారు? ఒక రాజు, పరలోక రాజు పంపించాడు. ఈ రుజువు ఎక్కడి నుంచి చూపిస్తున్నానంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై
ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను తండ్రిని వేడుకుందును. ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను తండ్రిని అడుగుతాను మీ దగ్గరికి ఒక ఆదరణకర్తను పంపించమని. హల్లెలూయా. సో ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను ఎవరు పంపించాడు? పరలోకమైనటువంటి రాజు. అర్థమైందా? సో తండ్రి పంపించాడు అనగా పరిశుద్ధాత్మ ప్రభువు పంపించాడు అనగా ఆయనను ప్రతిబింబించడానికి పంపించాడు. హల్లెలూయా. ఆయనని రిప్రజెంట్ చేయడానికి పంపించాడు. ఆయన మనతో నిరంతరం ఉండిపోతాడంట. ఒకసారి వాక్యం తీయండి మళ్ళీ. అనగా సత్యస్వరూపి యగు ఆత్మ మీకు అనుగ్రహించను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. చూస్తున్నారా వచ్చిన అది? ఒకసారి పెట్టండి స్క్రీన్లో. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొంతకాలమే ఉంటాడా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆరాధన చేసినప్పుడే ఉంటాడా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. హీ ఈజ్ సంబడి హూ స్టేస్ విత్ us forever. దాని అర్థం ఏంటంటే ఆయన ఉదయకాలంలో ఉంటాడు, సాయంకాలంలో ఉంటాడు, ఆయన మధ్యాహ్నం ఉంటాడు, నువ్వు భోజనం చేసినప్పుడు కూడా ఉంటాడు. హల్లెలూయా. సీ దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ హోలీ స్పిరిట్ ఇస్. పరిశుద్ధాత్మ దేవుడు అంత ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఆయన సాధారణమైనటువంటి వాడు కాదు, ఆయన వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన నీ హృదయంలో, నీ మనస్సులో ఉండిపోయేవాడు. ఆమేన్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు అని ఉంటుంది. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసండి? ఈ మాటను మనం భౌతికంగా చూసినట్లయితే, ప్రతి రాజ్యం నుంచి ఏ వ్యక్తి అయితే రాజ్యాన్ని ప్రతిబింబించడానికి వెళ్తాడో, రాజ్యాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తాడో, అతను రాజ్యము కట్టినటువంటి గృహంలో మాత్రమే ఉంటాడు. ఆమెన్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాష్ట్రపతి భవన్ కూడా అదే. వైస్రాయ్ ఉండడానికి క్వీన్ విక్టోరియా కట్టించింది. అలాగే మన దేవుడు, ఆయన పరిశుద్ధాత్ముడు నివసించడానికి ఆయన ఏం తయారు చేశాడు? మన యొక్క దేహములు. ఒకసారి చదవండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. 1 కొరింథీయులు 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎవరి వలన మన దేహం అనుగ్రహింపబడింది? దేవుని వలన. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, మీ దేహము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుండి వచ్చింది. దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మన దేహము ఎవరికి ఆలయమై ఉంది? పరిశుద్ధాత్మునకు. అర్థమైంది ఇప్పుడు? సో పరిశుద్ధాత్మునికి ఆలయముగా ఉండాల్సినటువంటి మన దేహము, మనము ఏమనుకుంటున్నామంటే ఈ దేహము మన యొక్క స్వంతం అనుకుంటున్నాం. అందుకే మనము దేహాన్ని ఎంతైతే ప్రేమించాలో అంత ప్రేమించలేకపోతున్నాం. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? మనము దేహాన్ని ఎంతగా ప్రేమించాలంటే అది దేవుని యొక్క ఆలయము అని చెప్పి మనం ప్రేమించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆలయములో మనము పరిశుద్ధాత్ముని యొక్క నిలయం కింద ఉంచకుండా మనము రకరకాలైనటువంటి ఆలోచనల్ని, రకరకాలైనటువంటి పద్ధతుల్ని తీసుకొని వస్తున్నాం. హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఇది మీరు ఎప్పుడైతే రాజు నియమించినటువంటి గృహంలోని రాజు నియమించినటువంటి ఆత్మను ఉంచకుండా మీ ఇష్టానుసారమైనటువంటి ఆత్మను ఉంచుతారో, అప్పుడు మీరు ఆ యొక్క భవనాన్ని దుర్వినియోగం పరుస్తున్నారు. ఇది ఎందుకు ఇంత చక్కగా చెప్తున్నానంటే, మీ ఆలోచనలోకి వెళ్ళడానికి, మీ హృదయంలోకి వెళ్ళాలి. ఇది దేవుడు మనకి దేహాన్ని అనుగ్రహించాడు. ఈ యొక్క దేహం ఎందుకు అనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దేహంలో నివసించడానికి.
ఆమెన్. ఇప్పుడు నీ ప్రక్కన ఎవరైనా ఉంటే నీ ప్రక్కన అడగండి, నీ దేహంలో ఎవరు నివసిస్తున్నారు? ఎవరు నివసిస్తున్నారు? కొంతమంది వారి యొక్క దేహాల్లో చెత్తని నింపుతూ ఉంటారు. కొంతమంది అనవసరమైనటువంటి డ్రగ్స్ని నింపుతూ ఉంటారు. కొంతమంది మత్తు పదార్థాలని నింపుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే మనము రాజు కట్టించినటువంటి భవనాన్ని మనము దుర్వినియోగపరుస్తున్నాం కదా. ఇంకో మాట చెప్తున్నాను, కొంతమంది అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలో నుండి పంపించేస్తూ ఉంటారు. రాజుగారు కట్టించినటువంటి భవనము ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత అనగా ఏంటంటే ప్రత్యేకింపబడినటువంటిదని. పరిశుద్ధత అనగా దాని అర్థం అదే, ప్రత్యేకింపబడినటువంటిది. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ స్పెషల్లీ మేడ్ ఫర్ అ పర్పస్. ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. హల్లెలూయా. నీ దేహం ఇంకా దేని కొరకు వాడబడకూడదు. అబద్ధాలు ఆడడానికి వాడబడకూడదు. డిసెప్షన్ అంటే ఇతరులు చూడలేనప్పుడు మనము ఇష్టానుసారంగా ఉంటాం. అలా ఉండకూడదు. హల్లెలూయా. అన్ఎథికల్ యాక్టివిటీస్ చేయకూడదు. అన్ఎథికల్ అకార్డింగ్ టు హూమ్? అకార్డింగ్ టు గాడ్ సైట్. దేవుని యొక్క దృష్టిలో మన యొక్క నైతిక విలువలను మనం పోగొట్టుకోకూడదు. ఎలాగంటే కొంతమంది సెక్షువల్ థాట్స్తో వారి యొక్క ఆలోచన నింపుతారు. కొంతమంది ఆల్కహాల్తోని, కొంతమంది అనవసరమైన దుర్భాషతో వారి యొక్క దేహంలో వారి యొక్క దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేహము ఆలయమై ఉంది. ఆ యొక్క ఆలయాన్ని యొక్క పరిశుద్ధతను నువ్వు మెయింటైన్ చేస్తే అప్పుడు ఆ ఆలయము పరిశుద్ధాత్మ యొక్క నిలయం కింద మార్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు అనటానికి సూచనలు ఏంటంటే, నీవు పరిశుద్ధమైనటువంటి జీవితంను జీవిస్తావు. నీవు ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని జీవించవు. నీవు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి జీవితం జీవిస్తావు. నీవు అనవసరమైనటువంటి అబద్ధాలు కానీ, మోసం కానీ, అపరిశుద్ధమైనటువంటి జీవితము, లైంగికమైనటువంటి అలవాట్లతో కూడినటువంటి జీవితాన్ని జీవించవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాటన్నిటిని కంట్రోల్ చేసేస్తాడు. హల్లెలూయా. అవన్నీ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. ఒకవేళ ఎవరైనా యవనస్తులు కానీ లేకపోతే వృద్ధులు కానీ మీరు ఇంకా లైంగికమైనటువంటి అలవాట్లతో లేకపోతే లైంగికమైనటువంటి ఆలోచనలతో మీరు బాధపడుతున్నట్లయితే, మీరు ఆ యొక్క వ్యసనం నుంచి బయటికి రాలేకపోతున్నట్లయితే, మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ యొక్క దేహములోకి, మీ యొక్క మనసులోకి మీరు ఆహ్వానిస్తే అవి ఆటోమేటిక్గా పోతాయి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని సరిచేస్తాడు. ఆమేన్. మీరు అనేకసార్లు మీ స్వంత బలముతో పోరాటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ యొక్క వ్యసనాలని కానీ, ఈ యొక్క దురాలోచనలు కానీ, ఈ యొక్క చూడకూడనటువంటి విషయాల్ని చూడటానికి మీరు మీ స్వంత బలముతో మీరు వాటిని జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఇప్పటికి కూడా ఎందుకు జయించలేకపోతున్నారంటే, మీ స్వంత బలము దాన్ని మార్చడానికి దానికి తగిన శక్తి లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే దాన్ని మార్చే శక్తి, బలము ఆయనకు ఉంది. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎప్పుడైతే ఆహ్వానిస్తారో మన యొక్క జీవిత విధానం మారిపోతుంది, మన యొక్క జీవిత శైలి మారిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మనకు అర్థమైంది. ఆయనని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన తండ్రి పంపించాడు, మన యొక్క రాజు పంపించాడు. అనగా పరలోక రాజ్యము ఆయన ఉంది, అనగా పరలోక రాజ్యము అక్కడ నివసిస్తుంది అని దాని అర్థం. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనూ ఉంటాడో దాని అర్థం ఏంటంటే పరలోక రాజ్యం మీలో పనిచేస్తుందని. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకొరకు భూలోకానికి పంపబడ్డాడో మనము చూద్దాం. ఆయన ఎక్కడ నివసిస్తాడు? మన దేహంలో నివసిస్తాడు. ఆయన ఎవరు పంపబడ్డారు? మన తండ్రి పంపించారు. ఎవరు వేడుకుంటే పంపించారు? యేసుక్రీస్తు వేడుకుంటే పంపించారు. ఆయన సత్యస్వరూపి అని మనం చూసాం.
ఆమేన్. ఇప్పుడు మనము ఆయన యొక్క ఉద్దేశంలో మొట్టమొదటి ఉద్దేశం ఏంటో చూద్దాం. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే సర్వసత్యములోనికి నడిపించుటకు ఆయన పంపబడ్డాడు. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? సర్వసత్యములోనికి నడిపించడమే ఆయన యొక్క ఉద్దేశము. ఆయన మనలోని ఎందుకు నివసిస్తాడంటే సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు చూడండి, మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మును, సో ఎవరిని నడిపిస్తాడు సర్వసత్యంలోనికి? ఎవరిలో అయితే నివసిస్తాడో వారిని. చాలాసార్లు ఏమవుతూ ఉంటుందంటే, భార్య పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటుంది, భర్త టీవీ చూస్తూ ఉంటాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, భార్య ప్రార్థిస్తుంది కదా, భార్య ప్రార్థిస్తుంది కాబట్టి భర్త కూడా బాగుంటాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు పాప మీ భర్త. కానీ భర్తకు అర్థం కాని విషయం ఏంటంటే, భర్తను సర్వసత్యంలోనికి నడిపించదు. ఎందుకంటే భర్తలో సత్యస్వరూపి లేడు కాబట్టి. ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా ఉంటాడు. హల్లెలూయా. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్? ఇప్పుడు చూడండి, ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించును. అనగా ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది పడితే అది చెప్పడు. ఆయన తండ్రి దగ్గర నుంచి ఏదైతే విన్నాడో అది మాత్రమే మనల్ని బోధిస్తాడు. అంటే నీకు దేవుని యొక్క బోధ నువ్వు వినాలనుకుంటే నువ్వు నీలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించకపోతే దేవుని యొక్క బోధ నీకు అర్థం కాదు. అందుకనే చాలామంది ఈ యొక్క వర్తమానాలు వినలేకపోతారు. ఈ యొక్క వర్తమానాలు ఎందుకు వినలేకపోతారంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి. అందుకనే నీకు అర్థం కాదు ఈ యొక్క వర్తమానం వింటే ఏదో సాంస్క్రిటో తమిళ భాషలో విన్నట్టు ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి. కానీ కొంతమందికి స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది ఇంకా వినాలని చెప్పి ఆశపడతా ఉంటారు. ఎందుకంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, ఆయన మీకు అర్థం చేయిస్తున్నాడు. హల్లెలూయా. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పరిశుద్ధాత్మ దేవుడు వహిస్తున్నాడు. చూడండి, సత్యస్వరూపి ఎప్పుడైతే వస్తాడో మీలోకి, ఎప్పుడైతే మీలోకి వస్తాడు, చూడండి అది చదవండి. ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యము, ఒక సత్యం కాదు, సర్వసత్యము. హల్లెలూయా. విషయం ఏంటంటే, మనకి రాజకీయ నాయకులు సర్వసత్యాన్ని చెప్పరు. సత్యాన్ని చెప్తారు కానీ తక్కినది దాస్తారు. అలాగా మన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి మనకి సర్వసత్యాన్ని చెప్పరు, కానీ నీకు సర్వసత్యము తెలుసుకోవాలనేటువంటి తపన ఉంటుంది చూడు, ఆ తపనను నెరవేర్చేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు పంపించాడంటే, రాజు ఏదైతే చెప్పాలని ఆశపడుతున్నాడో అది మీకు తెలియపరచడానికి. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఎవరైతే ఈ యొక్క లోకాన్ని సృష్టించాడో, ఎవరైతే ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడో, ఆయన తన యొక్క ఆలోచనలను నీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఆయన యొక్క స్వంత ఆలోచన ఏది ఉండదు. ఆయన యొక్క ఆలోచన అంతా కూడా దేవుడే అయి ఉంటాడు. అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే మనకి దేవుని యొక్క మనసు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు రెండవ ఉద్దేశం ఏంటో చూద్దాం. రెండవ ఉద్దేశం ఏంటంటే, దేవుని ముద్రతో నిన్ను రక్షించుటకు.
దేవుని ముద్రతో రక్షించడానికి ఏంటండి? దేవుని ముద్రతో రక్షించడం ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూద్దాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడు వరకు? విమోచన దినం వరకు. విమోచన అంటే ఏంటి? విమోచన అంటే నీవు ఎక్కడికైతే చెందాలో అక్కడికి చెందినంత వరకు. హల్లెలూయా. అంటే అనగా ఏంటంటే, నువ్వు ఆ యొక్క రాజ్యాధికారం నుంచి పాపంలో పడిపోయావు, ఆ యొక్క పాపంలో నుండి మళ్ళీ నువ్వు అధికార స్థాయికి వెళ్ళినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీపైన ఒక ముద్ర వేస్తాడంట. ఎవరి ముద్ర అది? దేవుని యొక్క ముద్ర. ఈ ముద్ర ఏం చేస్తుంది అని మీరు ఆలోచించినట్లయితే, ఆదికాండము 4:15 చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆదికాండము 4:15 అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతి దండన 7 అంతలు కలుగునెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపకుండా ఉన్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఎవరేశారు గుర్తు? యెహోవా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క గుర్తును మనకు వేస్తాడు. అనగా ఏంటంటే, అది ఒక ముద్ర, అది రాజు యొక్క ముద్ర. ఆ ముద్ర ఉన్నంత వరకు నిన్ను ఎవరు చంపలేరు. హల్లెలూయా. ఆ ముద్ర ఉన్నంత వరకు నిన్ను ఎవరు హాని చేయలేరు. అనగా ఏంటంటే, ఆ రాజుని యొక్క ముద్ర నిన్ను ప్రతి కీడు నుండి రక్షిస్తుంది. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రక్షిస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క ముద్ర వలన నీకు రక్షణ కలుగుతుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రాముఖ్యమంటే, పరిశుద్ధాత్మ దేవుడు కానీ నీలో ఉన్నట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎందుకు రక్షింపబడట్లేదు? నువ్వు ఎందుకు ప్రతి ఆపద వచ్చిన వెంటనే కొంతమంది అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఏం చేసినా సరే వారి జీవితంలో వారి ఫలభరితాన్ని చూడరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు లేరు కాబట్టి. దేవుని యొక్క ముద్ర రాజుని యొక్క రక్షణకు సూచన. దేవుని యొక్క ముద్ర రాజుని యొక్క రక్షణకు సూచన. హల్లెలూయా. రాజు యొక్క రక్షణ అది, రాజుని యొక్క సిగ్నేచర్ అది. Are you able to understand? The Holy Spirit will be through you, through the signature of God. మూడవ ఉద్దేశము, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడు అనే దానికి మూడవ ఉద్దేశం చూద్దాం. మిమ్మును శక్తివంతులుగా చేయుటకు, బలహీనులుగా ఉన్న మనలను శక్తివంతులుగా చేయుటకు. హల్లెలూయా. శక్తివంతులుగా చేయుటకు. అపోస్తలుల కార్యము 1:8 చూద్దాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, ఇంకదంతా ఉంటుంది, మీరు ప్రతి చోటకు వెళ్ళి, చూడండి అది చదువుదాం ఒకసారి. మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములు ఎందటను బూది గంతముల వరకు నాకు సాక్షులయుందురు. హల్లెలూయా. ఎవరి వలన? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన మనము దేవుని యొక్క సాక్షులై భూమి మీద ఉంటామంట. హల్లెలూయా. ఇది అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత శక్తినిస్తాడంటే, ఆయన మనల్ని సాక్షులుగా మారుస్తాడు. అనగా ఏంటంటే, మనము లోక మర్యాదను అనుసరించకుండా, అంటే లోక అలవాట్లు అనుసరించకుండా మనము పరలోకపు అలవాట్లను అనుసరిస్తాము. హల్లెలూయా. మనం లోకం యొక్క నాగరికతను అనుసరించకుండా సాక్షిగా ఉండడం అంటే ఏంటి? మనము దేవుని యొక్క నాగరికతను అనుసరించడమే. అదే మనము పరలోక రాజ్యం యొక్క సాక్షిగా ఉండడం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క బలహీనతను బలంగా మారుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందంటే, ఎప్పుడైతే మనము నా బలహీనతను నువ్వు బలంగా మారుస్తావు అని చెప్తా ఉంటాం, కానీ అది ఎప్పుడు మనకు అర్థం కాలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనం తీసేస్తే ఆ సీన్ నుంచి మనకు అర్థం కాదు.
పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీ యొక్క బలహీనతను బలంగా మారుస్తాడు. ఆమేన్. నిన్ను బలపరిచే దేవుడు, మన దేవుడు ఎవరి ద్వారా బలపరుస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బలపరుస్తాడు. ఆయన దేవుని యొక్క గుణగణాలను చూపిస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. దేవుని యొక్క గుణగుణాలని ఇంకా చూద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఆలోచనను కూడా మారుస్తాడు. నీ యొక్క ఆలోచనను మారుస్తాడు. నాలుగవ పాయింట్కి వెళ్దాం. 4వ పాయింట్ ఏంటంటే, దేవుని మనసును తెలియజేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మనసును తెలియపరచుటకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషికే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని యొక్క సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. అందుకనే నీకు దేవుని యొక్క సంగతులు తెలుసుకోవాలన్నట్లయితే నీకు దేవుని యొక్క ఆత్మ నీలో కావాలి. ఇప్పుడు ఈ మెసేజ్ ప్రిపేర్ అవడానికి నాకు ఒక అరగంట పట్టింది. ఒక్కొక్కసారి మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికి 3 గంటలు కూడా పడుతుంది. ఒక్కొక్కసారి మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికి 2-3 రోజులు కూడా పట్టవచ్చు. కానీ ఈ యొక్క అరగంట ఎందుకు పట్టిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థమయ్యే రీతిగా చెప్పాడు. నేను పరిశుద్ధాత్మ దేవుడిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను. అందుకనే దేవుని యొక్క సంగతులు ఏంటో నాకు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. సో దేవుని యొక్క సంగతులు నీకు అర్థం కావాలంటే, దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఎట్టి రీతిగా పనిచేస్తాడు, ఆయన నన్ను ఎట్టి రీతిగా ఫలింపజేస్తాడు, ఆయన నన్ను ఎట్టి రీతిగా అభివృద్ధి పరుస్తాడో నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలో నివసిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క మనస్సును నీకు అర్థం చేస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం! దేవుని యొక్క మనస్సును నీకు అర్థం చేయిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఫలభరితాన్ని నీకు ఆయన తర్జుమా చేయిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవటం ఎలాగా? అది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే, అన్య భాషలు మాట్లాడేస్తే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడని చెప్పి అనుకుంటారు. కాదు, అన్య భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. మీరు అన్య భాషలు మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు అన్న రుజువు అది. ఆమేన్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా పొందుకుంటామో మనం అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 32వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంది. అపోస్తుల కార్యము 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. కానీ అక్కడ ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి మిస్ అయిపోయాం. ఏంటదంటే, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహింపబడుతుంది? దేవునికి విధేయులైనటువంటి వారికి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం! సో ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యూ నీడ్ టు షో ఒబీడియన్స్ టు గాడ్. ఆమెన్. యూ నీడ్ టు షో ఒబీడియన్స్ టు గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడతాడు. నీ యొక్క జీవితంలో నువ్వు ఎంత ఆశపడినా పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క జీవితంలో ఎందుకు అనుగ్రహింపబడట్లేదంటే, నీవు విధేయత చూపించట్లేదు కాబట్టి. అందుకనే విధేయత పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసింపచేసేలాగా మన యొక్క ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, విధేయత బలిలు అర్పించుట కంటే విధేయత శ్రేష్టము. మనము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొని ఉండుట శ్రేష్టము. హల్లెలూయా. మనము పొట్టేలు యొక్క కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన విషయము. దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఎలాగ అనుగ్రహిస్తాడంటే, మన యొక్క విధేయత ద్వారా. ఎలాగా?
మన విధేయత ద్వారా. నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను గైకొని ఉంటావో, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోగలవు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పొందుకోగలవు. జాగ్రత్తగా గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే విధేయత చూపించట్లేదేమో, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించట్లేదేమో, దేవుని యొక్క కట్టడలకు విధేయత చూపించట్లేదేమో. మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఆదివారం చర్చికి వెళ్తున్నారు, లేకపోతే లైవ్ సర్వీస్ చూస్తున్నారు, ఇది చాలు నాకు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీరు ఇది చేసిన అంతా వ్యర్థము అని మనము ఈ యొక్క మాట ద్వారా అర్థం చేసుకున్నాం. మొదటి సమూయేలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనంలో మనం ఏమని చూస్తామంటే, బలులు అర్పించుట కంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనుట మంచిది. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞని గైకొని ఉంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు లభిస్తాడు. నీవు పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే నీకు లభిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఈ యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, ఈ యొక్క వాక్యం ద్వారానైనా నీవు మాతో నీ యొక్క స్వరమును వినిపింపచేసి ఈ యొక్క వాక్యమును మాకు అర్థం చేయించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య, బలులు అర్పించుట కంటే దేవా నీ యొక్క మాట వినుట శ్రేష్టమని నీవు మాకు చెప్పి ఉన్నావు నైనా. దేవా, కొవ్వినటువంటి పొట్టేళ్ళు అర్పించుట కంటే నీవు నీ యొక్క మాట వినుట శ్రేష్టమని నీ యొక్క వాక్యం చెప్పి ఉన్నది ప్రభువా. యేసయ్య, నీ యొక్క స్వరమును తేటగా మాకు వినిపింపచేసినందుకు వందనాలు. దేవా, నీ యొక్క స్వరమున రాజా మాలోని దేవా ఒక బలమైనటువంటి మార్పును, దేవా ఒక పెను మార్పును మాలోని తీసుకురావడానికి నీవు సహాయము చేయము ప్రభువా. నీవు మాతో మాట్లాడుము నైనా, నీ యొక్క స్వరమును మాకు వినిపింపచేయము దేవా. పరలోక రాజ్యములో నీ యొక్క చిత్తము ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూలోకంలో కూడా అది నెరవేర్చబడునుగాక. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరితో దేవా నీవు మాట్లాడినందుకు వందనాలు దేవా. ఎవరైతే ఈ యొక్క వాక్యం విని వారి యొక్క మనస్సులో నిజమైనటువంటి మార్పును తీసుకుని వస్తున్నారో ప్రభువా, వారి యొక్క మనస్సును నీవు మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నిజమైనటువంటి మార్పును దేవా నీవు మాలో ప్రగలింప చేస్తున్నందుకు, మాలోని ఫలింప చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ యొక్క వాక్యమును మాలోని ఫలింప చేయమయ్యా దేవా. మేము పరిశుద్ధాత్మని యొక్క ఆలయముగా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మని యొక్క నిలయముగా మా యొక్క దేహము ఉండడానికి సహాయం చేయమయ్యా దేవా. మాలోని పరిశుద్ధాత్మ దేవుడు నివసించి దేవా మా ద్వారా నీ యొక్క కార్యాలను మేము ఈ యొక్క లోకములో చేయడానికి నీవు సహాయము చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ తోడయ్యుండునుగాక. ఆమెన్, ఆమెన్.